ఇవాళ వ్లాగ్ చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఏం చేస్తామో మాకు తెలియదు. ఫస్ట్ టైం నేను బాబుని తీసుకొని బయటికి వెళ్దాము. ఎందుకంటే ఇప్పుడు హరినికి ఆల్మోస్ట్ ఒక 4 daysలో స్కూల్ రీఓపెన్ అయిపోతుంది. సో ఎటు వెళ్ళలేదు, ఎక్కడికి తిప్పలేదు, గేమ్స్కి తీసుకెళ్ళలేదు అని చెప్పేసి నేను చాలా ప్లాన్ వేసుకొని ఇవాళ సెలవు పెట్టిస్తే మా ఆయనతోటి, సరే నువ్వు రెడీ అవుతూ ఉండు, వాళ్ళని రెడీ చేయి పిల్లల్ని, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి 1/2 గంట అయింది. ఈ 1/2 గంటలో ఒక 10 నిమిషాలు వాష్రూమ్లోనే ఉంటాడు. ఏం చేస్తున్నాడు నాకు అసలు తెలీదు. మెల్లిగా ఏం చేస్తున్నాడా అని చూడడానికి కిందికి వచ్చాను. కొత్తది ఏదో తెప్పించారు మొన్న, ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటది కొత్త మోజ్ అంటారు కదా, సంథింగ్ అలాంటిది ఏదో ఉంది మా ఆయనకి. అది ఏంటా అన్నది ఇక్కడ రివీల్ చేస్తారండి. కాకపోతే ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటా అన్నది ఇంకా ప్లాన్ చేయలేదు. మా ఆయన కదిలితే మేము వెళ్ళాలి. సో అది ఈ పని అయితే కానీ కదలరు ఆయన, ఏదో ప్లాన్ చేసిండు. ఏంటి గన్ను పెట్టుకున్నట్టు పోజ్ ఇచ్చావు? ఇవేంటివి క్లీన్ చేసి పెట్టావా? లేదు, అన్ని రెడీ చేసి పెట్టా. మనం వాచ్ చేసినప్పుడు అయ్యో నాకు చెప్పలేదు అన్నావు కదా, అందుకని నీకు చూపిద్దామని పిలుచుకొచ్చా. అట్లా అని చెప్పి నేను వచ్చి వాష్ చేస్తానని నువ్వు ఎక్స్పెక్టెడ్ చేయకు. నువ్వు వద్దు, డబుల్ పని చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి. వంట నువ్వే చేయాలి, వాషింగ్ నువ్వే చేయాలి. అన్నిటికీ నన్ను వాడిస్తున్నా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇప్పుడు నేను న్యూ మామ్. ఇది న్యూ వాషర్. ఇది న్యూ వాషరా? చాలా క్యూట్ ఉంది. మరి ఏమనుకున్నావు? ఆల్రెడీ మొన్న వాక్యూమ్ క్లీనర్ అని ఒకటి తెప్పించావు, అది అట్లే పక్కన ఉంది, వాడుతున్నావు దాన్ని. పిల్లలు వేసేస్తున్నారు చెత్త అని దాన్ని తిట్టి తెప్పించావు, అయిపోయింది. అంతే చెప్తుంది కానీ లాస్ట్ గార్మెంట్ స్టీమర్ తెచ్చుకున్నా, మంచిగా నువ్వే వాడుతున్నావు, అది నాకు చెప్తున్నావు. సరే ఇప్పుడు ఇదేంటి కొత్తగా? ఇదేంటిది చెప్పుకో. అగారో వాళ్ళదేలే, అగారో గ్రాండ్ హై ప్రెషర్ వాషర్. హై ప్రెషర్. ఇది ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనేసి కొన్నావు. కాకపోతే పాత అన్ని ఈ సైజు నీకన్నా పెద్దగా ఉన్నాయి, లేదంటే అన్ని సైజు ఉన్నాయి. చూడు ఇది కూడా చూడడానికి ఇంత ఉంది. వెయిట్ ఎంత ఉంది అనుకున్నావు? చూస్తావు, జస్ట్ 5.7. చాలా ఈజీ ఉంది. జరుగు, నేను లిఫ్ట్ చేస్తా. వెరీ నైస్. అయితే ఏంటంటే ఇది యాక్చువల్లీ మొన్న తెప్పించి ఆల్రెడీ ఒకసారి వాడేశారు. సో నేను సింపుల్ గా అట్లా వాడేస్తున్నాం. ఎందుకు, మనం వీడియో చేస్తే అట్లీస్ట్ 4 చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. అంటే చూడడానికి ఇదిగో ఇంత చిన్నగా ఉంది కదా, దీనికి ప్రెజర్ ఉంటుంది. ఇగో లాకేసానులే నేను. నువ్వు అంటావని తెలిసే ఇగో లాకేసా. చైల్డ్ లాక్ ఉంది, ఆపు తీస్తే ఆగు. ఇగో ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది మొత్తం హోమ్ క్లీనింగ్, సెల్లార్ ఏమున్నా చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కటే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇవి డిఫరెంట్ ఇచ్చాడు చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టిందని చూడు, షార్ప్ గా వచ్చింది చూడు. పొరపాటున దేనికన్నా పడ్డదంటే బొక్క కూడా పడుతుంది, చూసుకోవాలి. అందుకనే మనం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు సెట్ చేసుకొని అది ఇట్లా వస్తే బాగుంటది. పిల్లలకి రెయిన్ ఎఫెక్ట్ కూడా చేయొచ్చు మనం. అవును, మన వెబ్ సిరీస్ అయి చేసుకున్నప్పుడు రెయిన్ ఎఫెక్ట్ వాడదాం. ఏం వాడకవయ్యా. సో దీంట్లో మంచి ఫీచర్స్ ఏంటో వాళ్ళకి షేర్ చేయండి. ఇది 1500 వాట్స్ తో వస్తుంది. ఓకే, 110 బార్ ప్రెషర్ అన్నమాట. అంటే నీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇప్పుడు ఇగో ఇవి ఉన్నాయా, మనం ట్యాప్ దగ్గర నుంచి పెట్టుకోవాలనుకుంటే ట్యాప్ కి పెట్టుకోవచ్చు. నేను అదే అడగబోతున్నా, ట్యాప్ కి పెట్టాలా ఇట్లా బకెట్ లో వేయాలా? ట్యాప్ కి పెట్టుకునేది ఉంది, ఈజీగా ఇంకోటి బకెట్ కి పెట్టేది ఉంది. ఇది ఏంటంటే బకెట్ లో ఏమైనా చెత్త ఉన్నా కూడా లోపలికి పోకుండా హెల్ప్ చేయడానికి ఇది. అరే ఫిల్టర్ లాగా. దీనికి ఒక ఫిల్టర్ ఉంది. సేఫ్ సైడ్ కి మళ్ళీ దీనికి ఇన్లెట్ కనెక్షన్ ఇస్తాం కదా, దీని లోపల కూడా ఇన్బిల్ట్ ఫిల్టర్ ఒకటి ఉంది. ఇక్కడ మిస్ అయినా ఉంటే ఇంకా మైక్రో పార్టికల్స్ అక్కడ పట్టుకుంటది. అయిపోయింది, చాలా ఈజీ. ఇన్స్టాలేషన్ కూడా పెద్ద కష్టమే లేదు, అన్ని రెడీగా ఉంటది. ఇగో ఇదేమో స్ప్రే గన్ కి మనం కనెక్ట్ చేయాల్సిన నాజిల్, ఇటు అటాచ్మెంట్ ఉంది. చాలా ఈజీ, సింపుల్ గా. ఇప్పుడు రెడీ ఉందా, జస్ట్ దీన్ని ఆన్ చేసుకోవాలి, వాడేసుకోవాలి, సింపుల్. ఇంకొకటి కూడా ఉంది దాంట్లో, కార్ వాష్ చేస్తున్నా. ఇదేంటి ఎక్కడ చూసినట్టుంది కదా, మన పాత వాక్యూమ్ క్లీనర్ ఉండేది. దీంట్లో షాంపూ లిక్విడ్ పెట్టుకొని ఫోమ్ వాష్ చేసేసి దీన్ని అప్లై చేసేసి ఒక 2 minutes తర్వాత అది కొంచెం డ్రై అవగానే కోడితే అసలు మెరుస్తుంది. ఎంత ప్రైస్? ఎక్కువనా? చాలా తక్కువ. బయట మార్కెట్ లో మిగతా వాటితో కంపేర్ చేస్తే సగం అంతకన్నా తక్కువ ఉంది, కానీ ఫీచర్స్ ఎక్కువ ఉంది. అండ్ నాకు ఇందులో మెయిన్ గా నచ్చింది ఏంటి అని అంటే, మనం వాటర్ వేస్ట్ చేయకుండా ఇలా బకెట్ లో వేసి కూడా వాడుకోవచ్చు. జనరల్ గా మనకి ట్యాప్ కి పెట్టామనుకో నీకు ఎంత పెట్టావో తెలియదు కదా అనేసి నేను అనుకున్నాను. ఎంత పెట్టావో నీకు తెలియదు కదా, వేస్ట్ అవుతుందని. ఇప్పుడు ఇది బకెట్ పెట్టామా, ఇది మామూలుగా ఏంటంటే పర్ మినిట్ కి ఒక 6.5 లీటర్స్ వాటర్ బయటకి ఇట్లా అంత ప్రెషర్ లో వదులుతుంది. ట్యాప్ కి కనెక్ట్ చేస్తే ఇది ఒక 15 లీటర్స్ బకెట్ అనుకో, మన కార్ వాష్ చేసే లోపు సగం బకెట్ కూడా అవుతుంది.
మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఇది easy గా. తీసుకొని వెళ్ళిపోవచ్చు, బకెట్ ఎక్కడైనా దొరికేస్తుంది కదా. అది ఇటు వచ్చేమో ఒకటి నేను చేస్తా ప్లీజ్. చూపిస్తాను నీకు ఫస్ట్ ఎట్లా చేయాలో సెట్ చేసేసుకో. ఇగో చూడండి మీరు కూడా, ఇదంతా ఎంత డర్ట్ ఉంది. కార్ నీట్ గా పెట్టుకుంటుంటాం కదా, అందుకని ఎక్కువ కనబడలేదు. నిన్న మొన్న వర్షాలకి కొంచెం ఈ బురద అంటింది. అడ్డంగా చాలా బాగుంది శివ. అందుకే కదా ఈజీ అయిపోతుంది ప్రాసెస్. రెగ్యులర్ గా కార్ వాషెస్ చేసుకునే వాళ్ళకి, రెగ్యులర్ కార్ యూజ్ చేసే వాళ్ళకి ఈ వర్షాకాలంలో చాలా మంచి. అట్లానే కాదు, ఇంటి దగ్గర ఇప్పుడు నేను కార్ వాష్ చేయాలంటే నల్లకి ఎన్నిసార్లు పెట్టేసుకుని ఆ పైప్ నేను ప్రెజర్ గా పెడితే ఇటు పెట్టి ప్రెజర్ పెట్టగానే అది ఊడిపోయేది. నన్ను పట్టుకోమనేవాడివి. ఇప్పుడు ఆ బాధ తప్పింది అనుకుంటున్నా కదా. నేను సరే అయితే ఆగు, దీంట్లో దీని కింద ఉంది చూడు, అది స్లోగా ఇట్లా దగ్గర పెట్టి ఇక్కడ. తీసి చూద్దాం. ఈ dust ఆ? నువ్వే ఆ ప్రెజర్ కి మై వెనక్కి వస్తుంది. సూపర్. So, నెక్స్ట్ టైం మనం నుంచి నువ్వు యాక్చువల్లీ హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా మనం కూడా ఇది తెచ్చుకుంటే కార్ క్లీన్ మనం కూడా చేసుకోవచ్చు. మైక్ నా దగ్గర ఉంది. పర్వాలేదు, నా వాయిస్ మమ్మీ వాయిస్ మైక్ లేకపోయినా డైరెక్ట్ స్టూడియోకి వినబడుతుంది. మీరు జరిగితే నేను వాష్ చేసేసుకుంటా బయటికి కూడా వెళ్దాం. వాష్ చేసేస్తావా కార్ తో పాటు? 5 నిమిషాలు అయిపోయే పని కదా, ఇట్లా అనేసుకుంటే అయిపోద్ది. సరే శివ, నీకు 10 minutes టైం ఇస్తున్నా నేను. 10 minutes లో నువ్వు ఫినిష్ 9 minutes లో అయిపోతే ఏం చేస్తావు? బై ద వే దీని డీటెయిల్స్ నువ్వు డిస్క్రిప్షన్ లో ఇచ్చేసే, వాళ్ళకి కావాలంటే వాళ్ళు కూడా తప్పకుండా communicate ఇస్తాను. చేస్తారు. సో మా ఆయన కార్ వాష్ చేసి వస్తారు, నేను ఈ లోపు రెడీ అయిపోయి మిమ్మల్ని కలుసుకుంటాను. నేను కార్ వాష్ చేసేలోపు మీరు ఫేస్ వాష్ చేస్తాను. వచ్చేస్తున్నా, అయిపోయింది. బండ్లు కార్లే కాదు, హోమ్ క్లీనింగ్ లో కూడా చాలా, అంటే ఎగ్జాంపుల్ మా సెల్లర్ తీసుకోండి, చాలా హార్డ్ అనమాట క్లీన్ చేయడానికి. ఇప్పుడు వాటిలో పేర్కొన్నది కూడా ఇలా ఉంది కదా, మొత్తం వెళ్ళిపోతుంది. సో గైస్, ఇందాక మై చెప్పినట్టు డిస్క్రిప్షన్ లో మొత్తం మీకు దీని డీటెయిల్స్ ఇచ్చేస్తాను. నేను ఇప్పుడు వెళ్ళిపోయి రెడీ అవ్వలేదంటే నన్ను ఇదే పని చేసుకోమని వాళ్ళు వెళ్ళిపోతారు. బాయ్ ఫ్రెండ్స్. నీ క్రాక్స్ కి బొమ్మలు ఉన్నాయా పోయాయా? లైటింగ్ ఒకటి పోయింది. తీసుకుందా అత్తయ్య? ట్రై చేసిన హీల్ టైప్ ఎత్తుక్కున్నారు అత్తయ్య. ఇప్పుడు కొన్నా టైం ఉంది మా షాపింగ్ అయిపోయింది. లైక్ చిన్న గాలి కూడా కొనాలి కదా. ఇది క్యూట్ ఉంది యాక్చువల్లీ, ట్రై చేయనా? కానీ వాళ్ళ కాళ్ళు ఇప్పుడే కదా టైం ఉంది. అన్నీ అయిపోయిందా షాపింగ్? ఇందులో పాతగా పెట్టుకున్నాయి, కొత్త రెడీగా తెచ్చేసి. నైస్, బాగుంది. చలో లెట్స్ గో. యూర్ టేక్ కేరింగ్ ఆఫ్ బేబీయా? అలౌ లేదు కానీ హరిణికి, అల్లరి చేసే వాళ్ళకి అలౌ లేదు. బేబీకి ఉంది, న్యూ బోర్న్ కి ఉంది, నీకు కూడా ఉంది శివ. అవును, డ్యూటీ చేయాలి కదా. రావడానికి కారణం కేవలం ఇదే. అందులోనూ ఇంత పొద్దున్నే ఓపెనింగ్ టైంకి డాడీ అదే అనుకుంటాడు, పొద్దున్నే తెచ్చి షాపింగ్ చేయించారు. మంచిగా నువ్వు వెళ్ళిపోయి లోపల అన్ని ఆడుకోవచ్చు.
There are so many games. అన్నీ మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తారా? ఉంది. స్మార్ట్ కిడ్స్ అని, స్మార్ట్ కిడ్స్ అది అన్నీ అక్కడ పడతాయి. అవును, పైన మళ్ళీ బిల్ చేయడానికి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇందులో వేసుకోవాలి. అయిపోయినాయి. సైన్స్ ప్రాజెక్ట్. ఎటు వెళ్ళిపోయావు? పైకి వచ్చావా? వస్తున్నా లో. ఓ మై గాడ్, ఇదేమో క్లియర్ మార్కెట్, సూపర్ మార్కెట్ ఉంది. ఓ ఓన్లీ మినీ. ఇది సూపర్ మార్కెట్. వెట్ లేడీస్ ఆటో షాప్ అంట. మెయిన్ బాయ్స్ నచ్చుతుంది. ఎలక్ట్రిక్ది కాదా అది? జస్ట్ ఎన్ని ఎంఎల్? అని నెక్స్ట్ టైం తమ్ముడు ఇవన్నీ ఆడుకుంటాడు. వాషింగ్ అప్ స్టేషన్, వాషర్. నేను అదే చెప్పాను కదా, సైన్స్కి సంబంధించింది ఉంటుంది.
వస్తుంది గేమ్స్ ఆడిచ్చాక కూడా. హే గాయ్స్, సో చూసారు కదా, నేనేమో బయటికి వెళ్ళినప్పుడు మొత్తం రికార్డ్ చేద్దాము ఈ డే గురించి. లైక్ ఫస్ట్ టైం వెళ్తున్నాం వాడితో బయటికి, ఇట్లా గుర్తుపెట్టుకుందాం అనేసి అని అనుకున్నాను. బట్ కొంచెమే ఫుటేజ్ తీయగలిగాం, ఎందుకంటే నిజంగానే నేను బాబుతోనే ఉండి అంత ఎక్కువ ఏం షూట్ చేయలేకపోయాను. బట్ హరిని అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్ ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసాము. స్కూల్ కొన్ని రోజులు కూడా కాదు, ఒక 4 daysలో స్కూల్ రీఓపెన్ అవుతుంది. సో అందుకని చెప్పేసి గేమ్స్ కి తీసుకెళ్ళాను. ఇంకా అక్కడ లైక్ బయటే తిన్నాము, రికార్డ్ చేద్దాం అనుకుంటే అసలు కుదరలేదు. కానీ చాలా బాగా ఆడుకున్నాను. ఏం ఆడుకున్నావు? ఏం నచ్చింది అందులో? ఏమంటారు, సూపర్ మార్కెట్ ప్లేస్ అని, డాక్టర్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది. ఇట్లా ఇట్లా అంటే మొత్తం బ్లాక్స్ అంటే పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎంత టైర్డ్ అయిపోయింది చూడండి, ఆ జుట్టు ఏంటో నువ్వేంటో. సో ఇంటికి వచ్చేసామన్నమాట. సో అందుకే అట్లీస్ట్ బాయ్ అయినా ఒక ప్రాపర్గా చెప్దామని చెప్పేసి ఎండింగ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటాను. సో ఆ ప్లే ఏరియా వచ్చేసి శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఉందన్నమాట, కొత్తగా ఓపెన్ చేశారు. సో ప్లే అండ్ బూ అని చెప్పేసి బాగున్నాయి. లైక్ టాడ్లర్ పిల్లల దగ్గర నుంచి ఒక 5 years 7 years కిడ్స్ వరకు, ఓకే 10 years కిడ్ వరకే అలా ఉంది అని చెప్పేసి అని అన్నారు. ఎప్పుడైనా ఇంకా అన్ని బోర్ కొట్టేసాయి అని అంటే దీనికి వెళ్ళొచ్చు. కాకపోతే మేము వీకెండ్స్ ఎక్కువ రిస్క్ చేయం బయటికి వెళ్ళడానికి, ట్రాఫిక్ జామ్ ఉంటుంది అండ్ కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో మ్యాక్సిమం రష్గా ఉంటాయి కాబట్టి. సో వీక్ డేనే ఇలా శివ ఇవాళ సెలవు పెట్టుకున్నారు కాబట్టి ఇలా ఇవాళ మేము ఒక ప్రాపర్ టైం స్పెండ్ చేయగలిగాం హరినితో. సో హరిని సమ్మర్ ఇలా అయిందనమాట. సో షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ హర్ స్కూల్. నెక్స్ట్ ఆ వ్లాగ్ కూడా చేద్దాం, స్కూల్ ఫస్ట్ డే వ్లాగ్. ఎలా ఉంటుందో మేడం, కొత్త యూనిఫామ్, కొత్త డ్రెస్ అన్ని కొత్త కొత్త తెప్పించి పెట్టాము. సో ఇప్పుడు క్లాస్ 2కి వెళ్తుంది కాబట్టి వచ్చేసావు, పెద్ద అయిపోయింది. ఇప్పటి నుంచి మళ్ళీ సీరియస్, మళ్ళీ ఇప్పటి నుంచి కొంచెం సీరియస్ ఎడ్యుకేషన్, కొంచెం స్టడీస్ ఇంకా అప్పుడప్పుడే కనిపిస్తూ ఉంటుంది హరిని. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోతూ, బెల్ మర్చిపోవద్దు. స్టే సేఫ్, లాట్స్ ఆఫ్ లవ్, బై బై. సి సెక్షనా నార్మలా, సి సెక్షనా నార్మలా అని అడుగుతున్నారు. నేను ప్రత్యేకంగా వీడియో కూడా చేశాను. సో హరిని కూడా నాకు సిఏ అయింది, బాబు కూడా సిఏ అయ్యారు. సో ఇద్దరికి కూడా 7 years గ్యాప్ ఉన్నా కూడా నాకు బేబీ వచ్చే ఏమంటారు సరిగ్గా ఎక్కువ డైలేట్ అవ్వలేదు కాబట్టి ఎమర్జెన్సీగా మేము సి ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఇంకా క్వశ్చన్స్ ఏంటి అంటే, ఎస్ ఇప్పుడు మెయిన్గా పాజిటివ్ అయితే అన్ని మాట్లాడేసుకున్నాము. అండ్ ఫ్యామిలీ గురించి మంచిగా మాట్లాడారు.